నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ నందు పుట్టుకతో మూగ చెవిటి పిల్లలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ నిర్వహిస్తున్నామని, సర్జరీ 12 గంటలు పట్టే ఒక్కో సర్జరీ 1 గంటలో పూర్తి చేశామని, ఒక సర్జరీ నుంచి మొదలుకొని ఈరోజు 50 మంది పిల్లలకు పూర్తి స్థాయిలో ఒక కాంప్లికేషన్ కూడా లేకుండా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయడం చాలా సంతోషదగిన విషయమని తెలియజేశారు. ఈ రికార్డు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైద్య సిబ్బంది యొక్క కృషి అని తెలిపారు. ఈ అరుదైన రికార్డుని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట నందు 13 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే 13 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే అదేగాక ఇతర రాష్ట్రాలతో పోలిసినా కూడా ఒకేసారి 13 సర్జరీస్ చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి రకరకాల ఏరియాల నుంచి మన నరసరావుపేటకి మెడికల్ టూరిజం విధంగా మన రాష్ట్రంలో అన్ని నలుమూలల నుంచి మన ఈరోజు చూసుకుంటే గగన్దీప్ మరియు చక్రధర్ వీళ్ళిద్దరు కూడా ఆదోని నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గౌరీశంకర్ వీళ్ళు శ్రీకాకుళం నుంచి, ఆసిఫ్ మార్కాపురం ప్రకాశం జిల్లా నుంచి, అదేవిధంగా అభినవ్ అని చెప్పి తెనాల నుంచి, తర్వాత మన గుంటూరు నుంచి జుబేరు, హర్ష, సంధ్య మరియు విజయవాడ నుంచి మమత, నాగమణికంఠ, కూచినపూడి. సో వీరందరూ కూడా రకరకాల ప్రదేశాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు అయితేనేమి, మన డాక్టర్ రాజేష్ గారు సక్సెస్ఫుల్ సర్జన్గా ఇప్పుడు మనం మొదటగా 1 సంవత్సరం క్రితం ఒక కేసుతో స్టార్ట్ చేసి ఈరోజు 50 కాక్లియర్ ఇంప్లాంట్స్ పూర్తి చేసుకొని ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా 100% సక్సెస్తో ఈరోజు మనం డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ యొక్క కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి సీఎం సహాయ నిధి నుంచి కూడా మనకి ఫండ్స్ రావటం, మన ట్రస్ట్ తరఫున కూడా ఈ పేషెంట్స్కి కొంత సహాయంగా మనం ముందు డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళకి సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది. సో 100% సక్సెస్తో నిర్వహించినటువంటి మన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ గారికి, వారి బృందం మొత్తానికి కూడా మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈరోజు మీ మీడియా మిత్రులు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మన పోస్టులు ఏవైతే వీళ్ళందరికీ చేరినాయో, ఎక్కువ శాతం మంది మన దగ్గరికి ఇక్కడ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి ఇక్కడ జరుగుతూ ఉంది, సక్సెస్ఫుల్గా ఇక్కడ చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి సర్జరీస్ సక్సెస్ని మీ అందరూ కూడా నేను 1-2 మాటలు మర్చిపోయాను. ఎందుకంటే మన మీడియా వాళ్ళు కూడా మనకి ఇచ్చిన అంటే మనం చేసిన ప్రతిదీ కరెక్ట్గా 1.5 సంవత్సరం క్రితం మనం చేసిన ఒక సర్జరీని బయటికి బాగా ప్రమోట్ చేయడం మూలాన ఈరోజు ఇంతమందికి మనం సహాయం చేయడం జరుగుతుందండి. ఇలానే మీరు మాకు సహాయం చేస్తారని చెప్పేసి, అంటే మీరు మాకు సహాయం చేస్తున్నారు, ఈ పిల్లలకి సహాయం చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. అండి, నేను కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చానండి. ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇక్కడ దాకా వచ్చాను. నేను తిరిగాను, హైదరాబాద్, బెంగళూరు అక్కడంతా తిరిగాను. బాబుకి పుట్టకతోనూ చెవుడు తెలియదు, 5 ఇయర్స్ తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకట్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, సార్ని కలవాలని చెప్పారు. వెంటనే కలిసిన తర్వాత ఇమీడియట్గా నువ్వు బాబుకి వస్తాయి, నువ్వు ఎక్కువ ఆలోచించేది, ఖచ్చితంగా మాటలు వస్తాయి, మీరు ట్రైనప్ ఇవ్వాలి, బాబు చాలా షార్ప్గా ఉన్నాడని చెప్పారు. 4వ తేదీ నుంచి 19th వరకు మాకు ప్రాసెస్ అంతా చెప్పారు, పేపర్ వర్క్ అంతా చేయించాము. కానీ ఆపరేషన్ అయిన వరకు ఇంకా లబ్డబ్గానే ఉండదు గుండె, కానీ అదే ఫ్రీడమ్గా అయిపోయింది. ఆపరేషన్ అంతా చాలా సక్సెస్గా అయింది. 13 మందికి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి అందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు. ఇంకా మీకు ఎవరికైనా తెలిసి ఇన్ఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సపోర్ట్ ఉంటుందని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇది ప్రగతి మా ఫాదర్ నిజం. ఎవరికి ఆయన చెప్పిన ప్రతి మాట నిజమే, నేను చెప్పిన అది మాట తక్కువ అవుతుంది. బట్ ఈ అబ్బాయికి నాకు ఇప్పుడు అంతా బాగుంది సార్, ఇంప్లాంట్ కూడా చేసేసారు. ఈ అబ్బాయి ఆల్రెడీ కొద్దిగా స్పీచ్ థెరపీ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. దీని ద్వారా ఇంకా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను.